ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం రోహిణీ కార్తె ప్రారంభం. దీని ప్రత్యేకత, విశేషత గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ విధియ, సాయంత్రం 6:37 వరకు ఉంది. నక్షత్రం జ్యేష్ఠ, ఉదయం 10:35 వరకు. అనంతరం నక్షత్రం మూల. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు ప్రత్యేకత రోహిణీ కార్తె ప్రారంభం ఉదయం 7:38. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, రవి సంచారం, శుక్ర సంచారం. వృషభ క్షేత్రంలో శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, బృహస్పతి రవులకు శత్రుక్షేత్ర స్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచ స్థితి, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. కుజ రాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మేషక్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యక్రమ నిర్వహణకై చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక బలాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. గతంలో పూర్తి చేయలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా మహిళలకు ప్రగతి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. క్రీడారంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహంతో కూడినటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడిన నిర్ణయాల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. మానసిక చిరాకులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తగ్గుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితులు న్యాయపద వృత్తి వారికి ఉంటాయి. అనుచిత వృత్తిపరంగా వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కొనసాగించలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ఉంటాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి మాత్రం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం.
ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదురైనప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా సాధించగలుగుతారు. అసంతృప్తి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కూడా వెనంటి ఉంటుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ప్రారంభమవుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులకి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక చిక్కులు, సమస్యలు, అవరోధాలు నియంత్రించబడి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గతంలో ఉన్నటువంటి సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వచ్చి విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే కలిసి వస్తాయి. తొందరపాటు స్వభావం పనికి రాదు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు గృహపరంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టినప్పటికీ అంతిమ ఫలితాలు ఆశించినంతగా పొందలేకపోతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం, ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారికి మాత్రం కలిసి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి విజయాలు కొనసాగుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి సూక్ష్మతని పెంపొందింపచేస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా లాభిస్తుంది. గృహ ప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి కూడా లేకపోలేదు. ఉద్యోగస్తులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటే ఉద్యోగంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ప్రణాళికలు అమలు చేసి విజయాలు పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యుత్సాహ పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు వేగవంతమవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పొరపాట్లు దొరుకుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు, అవమానకర సంఘటనలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి.
వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు తారుమారేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో ఉపాధ్యాయ వృత్తి వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు విస్మయాలకి దారితీస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి రుణ విముక్తి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. మహిళలకు శుభవార్తలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని, ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్యం పదిలం. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మానసిక ఒత్తిళ్లు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి అభివృద్ధి వృత్తిపరంగా గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వేగవంతమైనటువంటి కార్యకలాపాలు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా అనుకూలంగా మారతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి, శ్రమతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా కూడా బలాన్ని కలిగిస్తుంది. మానసిక చిరాకులు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. అనాసక్తి పెరుగుతుంది. కార్యక్రమాల్లో విముఖత మహిళలకు కొనసాగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి పునఃప్రయత్నాలు మాత్రమే లాభిస్తాయి. ఓర్పు, సహనం అన్ని రంగాల వారికి తప్పనిసరి. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం.
ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంతో పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. అభద్రతాభావం తొలగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించగలుగుతారు. ఆకస్మిక వ్యయం ఏర్పడుతుంది. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా చోటు చేసుకుంటాయి. మహిళలకు ధీశక్తి పెరుగుతుంది. మానసిక బలాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, అవరోధాలు, జాప్యాలు దూరం కావాలని, స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలపై మెరుగైనటువంటి అవకాశాలు తద్వారా విజయాలు పొందాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.